హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. ఎన్నికల కమిషన్కి సంబంధించిన వ్యవహార శైలిపైన రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరిగినటువంటి సరళి కావచ్చు, లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఫాలో అవ్వట్లేదు, బీజేపీకి తొత్తుగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా ఎన్నికల కమిషన్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మీద ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్కి సంబంధించిన వ్యవహారం మీద రాహుల్ గాంధీయే కాదు, చాలా రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఈ రెండు ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి వ్యవహార శైలి, ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారము, దొంగ ఓట్లకు సంబంధించిన ఇష్యూ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అంశాలుగా మారుతూ ఉన్నాయి. దీని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మేజర్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అటు హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన పనితీరు పైన, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఓటర్ల జాబితా పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు రాహుల్ గాంధీ. ఈరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల వ్యవహార శైలిపైన, దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం పైన, దాంతోపాటు ఈవీఎంలకు సంబంధించిన ఇష్యూ పైన, వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఏదైతే ఒక బిగ్ బాంబ్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వస్తున్నారో, ఆ బిగ్ బాంబ్కి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్నింటినీ వివరిస్తూ వచ్చారు. మెయిన్గా ఆయన 4-5 ఫ్యాక్టర్స్ని చెప్తూ వచ్చారు. ఆ 4-5 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, దొంగ ఓట్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అలాగే అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి జరిగినటువంటి ఓట్ డిఫరెన్స్ కావచ్చు, ఒకే ప్రదేశంలో ఒకే వ్యక్తికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటం కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆయన లేవనెత్తు ఉన్నారు. ఒకే వ్యక్తికి సంబంధించి 8 ఓట్లు ఉండటం, ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో దాదాపు 15 నుంచి 40 ఓట్లు ఉండటము, ఒకే కుటుంబానికి సంబంధించి 600 ఓట్లు ఆ నియోజకవర్గానికి సంబంధించి నమోదవటం, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆయన పూర్తి ఆధారాలతో ఎన్నికల కమిషన్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో, ఎన్నికల వెబ్సైట్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటానన్నింటినీ కూడా సేకరించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది. సో దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మీ ముందుంచుతాను. ఆయన చెప్పినటువంటి కొన్ని ఇష్యూసు, దాంతోపాటు ఎన్నికల కమిషన్కి సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి వివిధ న్యూస్ పేపర్లలో, వివిధ వెబ్సైట్లో నమోదైనటువంటి ఇష్యూస్ని కూడా నేను మీ ముందుంచుతాను. సో మెయిన్గా మహారాష్ట్ర రిజల్ట్స్కి సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ అంటే ఇండియా కూటమికి సంబంధించి తీవ్రమైనటువంటి డౌన్ఫాల్తో వస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనేమో అక్కడ ఇండియా కూటమికి ఎక్కువ శాతము పార్లమెంట్ సీట్లు వచ్చాయి, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎక్కడా కూడా పోల్చుకునే పరిణామం కూడా ఉండట్లేదు. పార్లమెంట్ స్థానాల్లో ఉదాహరణకు మా ఇండియా కూటమి ఒక 50 సీట్లు వస్తే, అక్కడ అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి కనీసం 10 నుంచి 15% అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిచే పరిస్థితి కూడా లేదు. కానీ బీజేపీకి మాత్రము అక్కడ ఎంపీలేమో తక్కువగా వచ్చాయి. డైరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ పరిణామం చూసుకుంటే అక్కడ అధికారాన్ని సింగిల్గా ఫామ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే ఒకసారి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రెస్ మీట్లో పొందుపరుస్తూ వచ్చారు. దాంట్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, ద మహారాష్ట్ర రిజల్ట్స్ కన్ఫర్మ్డ్ అవర్ సస్పెన్షన్ అబౌట్ మాస్ స్కేల్ ఓట్ చోరీ. మాకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్రమైనటువంటి డౌన్ఫాల్ మేము ఎప్పుడైతే ఎదుర్కొన్నామో, ఆ డౌన్ఫాల్ ఎదుర్కొన్న తర్వాతే మాకు ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, లేదంటే మెయిన్గా ఓట్ల చోరీకి సంబంధించి, దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం మీద మాకు డౌట్ వచ్చింది. అప్పుడు మేము దీన్ని బయటికి పసిగడుతూ వచ్చామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్తూ వచ్చారు. అయితే దాంట్లో ఆయన మెయిన్గా 2-3 వెబ్సైట్లకు సంబంధించి మెయిన్గా ఏమి డేటా వచ్చిందో దాన్ని కూడా చెప్తూ వచ్చారు. ఏ ఫ్లూరీ ఆఫ్ న్యూ ఓటర్స్, ద curious case of Kamathi where the Maha BJP chief won 96 booths in the Kamathi constituency saw a jump in new voters of more than 10%. The BJP won 94 of them. సో ఏదైతే కమాతికి సంబంధించినటువంటి కమాతిపుర ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అక్కడ ఓట్ల గోల్మాల్ జరిగిందో, బీజేపీ చీఫ్కి సంబంధించిన ఓట్ల ఆయన దానికి సంబంధించిన నియోజకవర్గంలో ఎలా జరిగిందనేది కూడా దాంతో చెప్తూ వచ్చారు. దాంతోపాటు హిందుస్థాన్ టైమ్స్ సంబంధించి 40 lakh మిస్టరీ ఓటర్స్ షోన్ అపాన్ ఏ మహారాష్ట్ర ఎలక్షన్ రోల్స్, అంటే 40 లక్షల దొంగ ఓట్లని అక్కడ రోల్ చేశారు అని చెప్పేసి కూడా దీన్ని మెన్షన్ చేస్తూ రాహుల్ గాంధీ కూడా చెప్తూ వచ్చారు. అయితే దీంట్లో రాహుల్ గాంధీ కొన్ని మెయిన్గా మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే, మోర్ ఓటర్స్ యాడెడ్ ఇన్ 5 months దెన్ 5 years, అంటే 5 సంవత్సరాల కంటే
5 నెలల్లోనే ఎక్కువ మంది ఓటర్లు అక్కడ నమోదవుతూ వచ్చారు. ఎవరైనా కొత్త ఓటర్లు 18 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఓటు హక్కు వస్తే 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓటర్ లిస్టులో ఎన్రోల్ అవ్వాలంటే 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 18 ఏళ్ళ వయసు దాటింది అనుకోండి, వెంటనే నేను ఎన్నికల కమిషన్ సమయంలోనో లేదంటే ఆ వెబ్సైట్కి సంబంధించినట్టు వెళ్ళి రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సో అలా కాకుండా 5 సంవత్సరాల్లో జరగనటువంటి ఓట్ల నమోదు కార్యక్రమం ఏదైతే ఉంటుందో వితిన్ 5 monthsలో జరుగుతూ వచ్చింది. మోర్ ఓటర్స్ దెన్ ద ఎంటర్ అడల్ట్ పాపులేషన్. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళ పాపులేషన్ కంటే ఎక్కువ ఓట్లు నమోదవుతూ వచ్చాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. హ్యూజ్ జంపింగ్ ఇన్ ఓటర్స్ టర్న్అవుట్ ఆఫ్టర్ 5 PM. బేసిక్గా మనకి 6 గంటల వరకు ఓట్లు వేసే పరిస్థితికి అక్కడ వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు. 6 తర్వాత ఎవరన్నా క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఓట్లు వేయడానికి క్యూ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పర్మిషన్ ఇస్తుంది ఎన్నికల కమిషను. 5 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఓట్లు వేయాలి. కానీ 6 తర్వాత ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తూ ఉంటారో వాళ్ళని ఎన్నికల కమిషను ఓట్లు వేయడానికి అనుమతించదు. సో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు. కానీ ఆఫ్టర్ 5 PM తర్వాత ఓటర్స్ టర్న్అవుట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే ఉదయం 7 గంటలకో 9 గంటలకో ఓట్ల ప్రక్రియ మొదలు పెడితే 5 గంటల వరకు ఒక 60% ఓట్లు నమోదు జరిగితే ఆ 5 తర్వాత నుంచి లేదంటే 6 తర్వాత నుంచి జరిగేటువంటి ఓట్ల ప్రక్రియ దాదాపు 15 నుంచి 20% ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున ఆరోపణ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనం చూసుకుంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 6 గంటల వరకు నమోదైనటువంటి ఓటర్ల డేటా ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ చేసినటువంటి పర్సంటేజ్ ఒకటి ఉంటే 6 గంటల తర్వాత నుంచి ఏదైతే పర్సంటేజ్ పెరిగినటువంటి పర్సంటేజ్ అంటే 12.5% ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పర్సంటేజ్ పెరిగిందని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆ తర్వాత రోజు డేటా గురించి చెప్తూ మాట్లాడుతూ వచ్చింది. అంటే 6 గంటల వరకు సుమారు ఒక 60 నుంచి 60% పర్సంటేజ్ ఉంటే 6 గంటల తర్వాత ఓన్లీ క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లు మాత్రమే 12.5% అని చెప్పేసి చెప్తుంది. అంటే 12.5% అంటే ఒక మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ ఓటర్లకి సంబంధించి. సో దీని మీద కూడా రాహుల్ గాంధీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. 5 PM తర్వాత ఓటర్స్ టర్న్అవుట్ ఎక్కువగా పెరుగుతూ వచ్చింది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే అంశాలను అందరూ కూడా లేవనెత్తు వచ్చింది. ఇది చెప్పింది కూడా డైరెక్ట్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా అప్పుడున్నటువంటి మీనా గారు దీని మీద మాట్లాడుతూ వచ్చారు. 6 గంటల తర్వాత ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతుందని చెప్పేసి. అంటే 6 గంటల వరకు కూడా 12.5% మంది ఓటర్లు ఇంకా క్యూ లైన్లో ఉండి ఓట్లు వేశారంటే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సరే, ఇంకొన్ని మెయిన్ ఫ్యాక్టర్స్ని కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఎన్నికల కమిషన్కి సంబంధించిన వ్యవహారాలపైన ఇండియా కూటమికి సంబంధించిన ఎవరైతే ఉంటారో పార్లమెంట్లో ఆయన మాట్లాడేటువంటి తీరు కావచ్చు, ఈవీఎంలకు సంబంధించిన ఆయన మాట్లాడేటువంటి ఇష్యూ కావచ్చు, అటు బీజేపీకి సంబంధించి ఎన్నికల కమిషన్కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుసంధానానికి సంబంధించిన వ్యవహారాల మీద కావచ్చు ఆయన పలుమార్లు మాట్లాడినటువంటి అంశాలను కూడా ఇక్కడ లేవనెత్తు వచ్చారు. దాంతోపాటు ఎవిడెన్స్లకు సంబంధించి డిస్ట్రాయ్ చేయటం కావచ్చు, వీవీప్యాట్ స్లిప్పులు కావచ్చు, ఈవీఎంలకు సంబంధించి ఉండేటువంటి ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా అభ్యర్థులకు కావచ్చు పార్టీలకు కావచ్చు వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది. ఇది 100% ఎన్నికల కమిషన్ ఫెయిర్గా చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఎన్నికల కమిషన్ బిహేవియర్ కావచ్చు, ఎన్నికల కమిషన్ బిహేవ్ చేసేటువంటి ప్రాసెస్ కావచ్చు ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలకి సపోర్ట్ చేసే పరిస్థితులు ఉండవు. నేను ఒక అభ్యర్థిగా ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే నా నియోజకవర్గంలో నాకు ఇన్ని ఓట్లు పడతాయి, ఇంత పరిణామంలో నాకు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి నేను ఓవరాల్గా అంతకుముందు దాంట్లో వెరిఫై చేసుకుంటూ ఉంటాను. ఏ గ్రామానికి సంబంధించి, ఏ నియోజకవర్గానికి సంబంధించి, లేదంటే ఏ మండలానికి సంబంధించి ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి కూడా ఒక ఐడియా ఉంటుంది. ప్రతి అభ్యర్థికి కూడా ఒక ఐడియా ఉంటుంది, ఒక పార్టీకి సంబంధించి కూడా ఒక ఐడియా ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఆ మిస్యూజ్ అయినప్పుడు, లేదంటే మనం అనుకున్నటువంటి ఓట్ల సరిగా పడినప్పుడు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్ కరెక్ట్గా రానప్పుడు కూడా మనకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మాకు ఒకసారి ఆ డేటా అంతా ఇవ్వండి, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ మండలానికి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి, అసలు ఏ గ్రామానికి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి, మాకు ఏదైతే ఫామ్ 20కి సంబంధించిన ఇష్యూ ఉంటుందో దానికి సంబంధించిన రిజల్ట్ ఉంటుందో అది మాకు ఇవ్వండి అంటూ కూడా అడిగితే ఎన్నికల కమిషన్ దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ మాక్ పోలింగ్ పెడదామని చెప్పేసి మాక్ పోలింగ్కి సంబంధించి అడిగినా కూడా మాక్ పోలింగ్ మీద దాని మీద కూడా మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు. మాక్ పోలింగ్ కొత్తగా చేయండి అంటే మేము పాతగా చేయండి, పాత స్టైల్లో చేయండి, పాత ఈవీఎంలని అప్పుడు ఏవైతే పెట్టారో ఆ ఈవీఎంని ఆ వీవీప్యాట్లను తీసుకొచ్చి చెప్పండి అంటే అట్లా కాదు, మేము ర్యాండమ్గా కొన్ని నెంబర్లు ఇస్తాము, ఈ వీవీప్యాట్లోనే చేస్తాము, ఈ ఈవీఎం బాక్స్లోనే చేస్తామని చెప్తే దాని మీద పొంతన ఎలా ఉంటుంది, పోల్చి ఎలా చూస్తుంది? నేను ఓట్లు వేసినటువంటి బాక్సు, ఓట్లు వేసినటువంటి వీవీప్యాట్ ఒకటి, మళ్ళీ మీరు కొత్తగా నాకు డౌట్ ఉంది ఆ ఈవీఎంని తీసుకొచ్చి చూపించండి అంటే లేదు మేము దాన్ని చూపించము, కొత్తగా ఈవీఎం తీసుకొస్తాము, కొత్త వీవీప్యాట్ బాక్స్ తీసుకొస్తాం అని చెప్పేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు అనేటువంటి ప్రక్రియ మీద కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో దానికి సంబంధించి చూసుకుంటే మెయిన్గా
రాహుల్ గాంధీ రైజ్ చేసినటువంటి కొన్ని పాయింట్స్. సో దానికి సంబంధించి రాహుల్ గాంధీ రైజ్ చేసినటువంటి కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఈసీ రిఫ్యూజ్ టు షేర్ డిజిటల్ ఓటర్ రోల్స్, ఈసీ చేంజ్డ్ ద రూల్స్ టు రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు సీసీటీవీ ఫుటేజ్. ఈ మెయిన్గా ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఈ పాయింట్, ఈ సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఈ రోల్స్ ఎన్రోల్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇది మెయిన్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలకు మారుతూ ఉంది. అంటే ప్రతి ఈవీఎం పోలింగ్ బూత్కి సంబంధించి ప్రతి ఈవీఎం పోలింగ్ బూత్ దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు కూడా సర్వైలెన్స్లో ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రతి ఎవరు ఓటు వెళ్ళారు, ఎవరు ఓటు వేయడానికి వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు, అక్కడ ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు, ఈ పార్టీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫుటేజ్ని బయట పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. అంటే నేను ఇందాక ఏదైతే మీకు పాయింట్ చెప్తూ వచ్చానో 5 గంటల తర్వాత 6 గంటల తర్వాత ఎక్కువ మంది క్యూ లైన్లో ఉంటూ ఉన్నారు, ఆ తర్వాత మాత్రమే ఓటర్లకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. అంత పర్సంటేజ్ పెరుగుతుంది వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కాబట్టి ఆ 6 తర్వాత ఏదైతే నమోదైనటువంటి ఓటర్లు ఉంటాయో ఆ ఓటర్లకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ సీసీటీవీలు ఉంటాయి కదా, ఆ సీసీటీవీలు వాటన్నిటిని షూట్ చేస్తాయి కదా, ఆ ఫుటేజ్ని బయట పెట్టండి. నిజంగానే అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్లు క్యూ లైన్లో ఉంటే 6 తర్వాత అంతమంది ఓటర్లు ఉంటే మీరు చెప్పినట్టు ఓటర్ టర్న్అవుట్ పెరగడానికో 12% 15% ఓటర్లు పెరగడానికో నిజంగానే అక్కడ జరిగింది అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. అలా కాకుండా మీరు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టకుండా మీరే 15% మంది క్యూ లైన్లో ఉన్నారు, 20% మంది క్యూ లైన్లో ఉన్నారు, అందుకోసమే 5 గంటల దాకా జరిగినటువంటి ఓటింగ్ తర్వాత ఇంత డబల్ అవుతూ వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది కదా, పార్టీలు నమ్మే పరిస్థితి ఉంటుంది కదా. సో ఇప్పుడే ఇది మెయిన్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని వ్యవహారాలకు సంబంధించి ఇది చర్చనీయాంశంగా మారుతుంది. దాంతోపాటు కొన్ని వెబ్సైట్లకు సంబంధించి మెయిన్గా కొన్ని పత్రికలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకసారి చూసుకుంటే, డిమాండ్ నాట్ ఎనబుల్, ఈసీ రిజెక్ట్స్ కాంగ్రెస్ పిల్ టు మ్యాచ్ రీడబుల్ మహారాష్ట్ర ఓటర్స్ లిస్ట్. ఇది కూడా ఒకటి. ఓటర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వెబ్సైట్లో చూపించండి అయ్యా మేము చదువుకుంటా ఉన్నా కూడా అక్కడ చేసే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన కోర్టులో పిల్లు వేసినా కూడా దాని మీద కూడా సరిగా రెస్పాన్స్ వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు డిస్ట్రాయ్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్టర్ 45 days ఎలక్షన్ బాడీ టు పోల్ ఆఫీసర్స్. ఇది మనందరం ఓట్లేస్తాం కదా, మీరు నేను అందరం కూడా, నాకు తెలిసి చాలామంది ఈ మధ్య కాలంలో ఓటర్లు కొత్తగా నమోదైన వాళ్ళు కూడా ఓట్లు వేస్తూ ఉంటారు. మనం వీవీప్యాట్, ఇది వీవీప్యాట్, దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది, ఆ పక్కన ఈవీఎం ఉంటుంది, దాంతోపాటు ఆ ఛార్జింగ్ మిషన్, ఆ ఓటింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో సో అలా ప్రక్రియ ఉంటుంది. ఈవీఎంకి సంబంధించి నేను ఒక 4-5 ర్యాండమ్గా కొన్ని లోగోస్ ఉంటాయి, అంటే అక్కడ కొన్ని మార్కులు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన సింబల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఒక పార్టీకి ఓటు వేసాను అనుకోండి, ఫర్ సపోజ్ టీడీపీకి ఓటు వేసాను అనుకో, టీడీపీకి ఓటు వేసినటువంటి అక్కడే వెంటనే మార్క్ అయ్యి ఆ స్లిప్ వెళ్ళి ఆ బాక్స్లో పడుతుంది. సో నేను టీడీపీకి ఓటు వేసాను, డైరెక్ట్గా వెళ్ళి ఆ స్లిప్ వెళ్ళి బాక్స్లో పడుతుంది. ఆ తర్వాత వైసీపీకి ఓటు వేసాను అనుకోండి, వైసీపీకి ఓటు వేస్తే ఆ స్లిప్ వెళ్ళి బాక్స్లో పడుతుంది. కాంగ్రెస్కి ఓటు వేస్తే కాంగ్రెస్కి సంబంధించి ఆ స్లిప్ వెళ్ళి బాక్స్లో పడుతుంది. ఇలా ఎవరి అభ్యర్థికి సంబంధించి ఆ ఓటర్ వెళ్ళి ఓటు వేస్తే ఆ ఓటర్ స్లిప్ దాంట్లో పడుతుంది. అయితే ఇప్పుడు ఏంటి దాని మీద ఏమన్నా అంటే నేను ఇప్పుడు టీడీపీ పార్టీకి ఓటు వేస్తే కరెక్ట్గా టీడీపీ పార్టీకి పడిందా లేదా అనేటువంటి డౌట్ సహజంగానే చాలామందికి ఉంటుంది, మెయిన్గా అభ్యర్థులకు ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఏ ఓటుకి సంబంధించి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ బూత్కి సంబంధించి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది కూడా. సో అలాంటి ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఈవీఎంలకు సంబంధించి వచ్చినటువంటి ఓట్లు, వీవీప్యాట్లకి సంబంధించి వచ్చినటువంటి ఓట్లు రెండు మ్యాచ్ అయ్యాయనుకోండి, ఎక్కడా కూడా ఏ గొడవ ఉండదు. అదే కదా ఇప్పుడు అన్ని పార్టీలు అడుగుతోంది. ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లు, వీవీప్యాట్లో వచ్చినటువంటి ఓట్లు రెండు సమానంగా ఉంటే అసలు ఈవీఎంలకు సంబంధించిన గందరగోళమే ఉండదు, దానికి సంబంధించిన వ్యవహారమే ఉండదు, ఎన్నికల కమిషన్ ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండదు. దానికి సంబంధించి ఆ వీవీప్యాట్లకు సంబంధించిన స్లిప్పులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఆ ఫుటేజ్ కావచ్చు, దానికి సంబంధించి డిస్ట్రాయ్ చేయమందని చెప్పేసి ఈ ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పేసి ఈసీకి చెప్పిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి నుంచి ప్రక్రియ, అసలు ఇది ఎక్కడ ఎలా పాసిబుల్, ఎలా చెప్తారు, అది కరెక్ట్ కాదు కదా. ఎన్నికల కమిషనే ఆ ఫుటేజ్ని కావచ్చు, ఆ పోల్స్కి సంబంధించిన అంశాలను కావచ్చు ఎలా డిస్ట్రాయ్ చేస్తారని చెప్పేసి చెప్తారు. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని మీద కూడా ఇంతవరకు ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా తెలియలేదు. సో ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తూ వచ్చింది ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రక్రియను పక్కన పెడితే మెయిన్గా దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం మీద. సో దీంట్లో వాళ్ళు కొన్ని ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాలు రాహుల్ గాంధీ గారు చెప్తూ వచ్చారు ఈరోజు. సో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇంటర్నల్ పోల్స్ ఇండికేట్స్ 16 విన్స్ ఇన్ కర్ణాటక లోక్సభ బట్ వీ వన్ 9. వీ ఇన్వెస్టిగేట్ వన్ ఆఫ్ ద 7 అన్ఎక్స్పెక్టెడ్ లూజెస్. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నారు. ఫోకస్డ్ వన్ ఇన్
అసెంబ్లీ సెగ్మెంట్ మహదేవపురకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్. అంటే వీళ్ళు చెప్పినటువంటి ప్రక్రియ, అంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఇది పార్లమెంటుకి సంబంధించి జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ. 2024 పార్లమెంటుకి సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ప్రక్రియ. బెంగళూరుకి సంబంధించిన పార్లమెంట్ని సంబంధించి చూసుకుంటే 2024 ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎన్నికలు జరిగితే ఇక్కడ టోటల్ ఓట్స్ పోలుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి 6,24,208, బీజేపీకి వచ్చి 6,58,915, మెజారిటీ వచ్చేసి కేవలం 32,000. అదే మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి వచ్చినటువంటి ఓట్లు, నేను చెప్పేది ఇది అసెంబ్లీ, ఇది పార్లమెంటు. సో ఈ అసెంబ్లీకి సంబంధించి చూసుకుంటే ఈ బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసి 1,15,500 ఓట్లు వచ్చాయి, బీజేపీకి వచ్చేసేసి 2,29,632 ఓట్లు వచ్చాయి. అంటే మార్జిన్ వచ్చేసి దాదాపు 1,14,000 ఓట్లు. అంటే ఇక్కడ ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఇండికేషన్స్ ఎందుకు చేంజ్ అవుతూ వచ్చాయి, అసెంబ్లీ పరిణామాలకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతూ వచ్చింది, పార్లమెంటుకు సంబంధించి ఎందుకు ఇలా జరుగుతూ వచ్చింది, రెండూ కూడా ప్యారలల్గా జరుగుతూ వచ్చినది కదా ఒక ఓటు. అయితే ఈ 82,000 ఓట్లకు సంబంధించి చూసుకున్నా, లేదంటే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి మెజార్టీకి సంబంధించి చూసుకుంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి అక్కడి నుంచి ఓట్ల టర్నౌటు కాంగ్రెస్కి ఎలా పడింది అనేది ఇక్కడ పెద్ద పాయింట్. దీని మీదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఆయన చెప్పేటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆల్రెడీ ఉన్నారు, కానీ ఆ పార్లమెంట్ స్థానంలో కావచ్చు, పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల్లో కావచ్చు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎక్కువగా గెలిస్తే ఆ పార్టీ ఓట్లన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెయిన్గా ఆ పార్టీకే పడాలి కదా. కానీ ఇంత మేర డిఫరెన్స్, ఇంత హ్యూజ్ డిఫరెన్స్తో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పడినాయి, లేదంటే ఎందుకు బీజేపీ పార్టీకి పడుతూ వచ్చినాయి అనేది ఇక్కడ ఆరోపణ. సో అది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింటే. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా రిజల్ట్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ ఓటింగ్ షేరు ఒకలా వస్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటండి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది కదా అంటారు. క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా ఇంత మేజర్ అంటే 80% ఆఫ్ క్రాస్ ఓటింగ్ జరుగుద్ది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఉంటే ఒక 15 to 20%, మ్యాక్స్ పీక్ లెవెల్లో జరిగినా కూడా ఒక 40% క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. కానీ ఇంత మేర క్రాస్ ఓటింగ్ జరగటం ఏంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇది కూడా ఒక చర్చకు దారితీస్తూ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఎవిడెన్సులు, వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ల లిస్టులు కావచ్చు, లేదంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల వెబ్సైట్లో వచ్చినటువంటి ఓటర్లు కావచ్చు, లేదంటే ఒకే ఓటర్కి సంబంధించి వివిధ రకాలుగా దొంగ ఓట్లు ఉండడం కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఓట్లు ఉండడం కావచ్చు, దానికి సంబంధించి ఈ డేటానన్నింటినీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తూ వచ్చారు, వివిధ ప్రాంతాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా. సో అయితే ఇంకొకటి మెయిన్గా ఓట్లకు సంబంధించిన పరిణామాలు, ఎలా దొంగ ఓట్లు నమోదు చేసుకుంటూ వస్తున్నారు, ఓట్లకు సంబంధించిన సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే 5 types ఆఫ్ ఓటర్ స్టోరీ జరుగుతుంది. దాదాపు ఒక నియోజకవర్గానికి సంబంధించో, ఒక ప్రాంతానికి సంబంధించో, లేదంటే ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించి దొంగ ఓట్లు జరుగుతున్నప్పుడు, ఉదాహరణకు 1,250,000 ఓట్లు దొంగ ఓట్లు జరిగినాయి ఒక ప్రాంతానికి సంబంధించి. ఇందాక నేను ఏదైతే చూపించానో బెంగళూరుకి సంబంధించి సెంట్రల్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక దొంగ ఓట్లు జరుగుతూ వచ్చాయి. దీంట్లో ఎలా మిస్యూజ్ అవుతూ వచ్చాయి ఓట్లు అనేది చూసుకుంటే డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒకే వ్యక్తికి సంబంధించి ఒకే వ్యక్తి పేరు మీద 4-5 ఓట్లు ఉంటాము. ఇలాంటికి సంబంధించి దాదాపు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది 11,965 ఓట్లు అంటూ చెప్తూ వచ్చారు. దాంతోపాటు ఫేక్ అండ్ ఇండివిజువల్ ఫేక్ అడ్రస్లు పెట్టి, దొంగ అడ్రస్లు పెట్టి ఓట్లు నమోదు చేయడం, అంటే 40,000కు పైగా ఓట్లు నమోదు చేశారని చెప్పేసి. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఒకే అడ్రస్ మీద మల్టిపుల్ ఓట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఉందాం అనుకోండి, హైదరాబాద్కి సంబంధించి ఎక్కడో జూబ్లీ హిల్స్లోనో సమ్ అడ్రస్తో ఇక్కడ ఒక ఓటు నమోదవుతుంది, మళ్ళీ ఇదే అడ్రస్తో ఇంకో ప్రాంతంలో ఇంకో ఓటు నమోదవుతుంది, మళ్ళీ అదే అడ్రస్తో ఇంకో ప్రాంతంలో ఇంకో ఓటు నమోదు. సో ఇలా ఒకే సింగిల్ అడ్రస్ మీద ఇన్ని ఓట్లు నమోదవుతూ వచ్చాయని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు ఇన్వాలిడ్ ఫొటోస్, గుర్తించలేనటువంటి ఫోటో ఐడెంటిఫై పెట్టి వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టి, ఏదో ఒక పేర్లు పెట్టి వాళ్ళ పేరు మీద ఓట్లు క్రియేట్ చేసి ఆ ఓట్లన్నీ కూడా వేస్తున్నారనేది ఒక ఆరోపణ. సో ఇది కూడా ఒక చర్చ. దాంతోపాటు మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6కి సంబంధించి ఏదైతే కొత్త ఓట్లు ఎన్రోల్ అవుతూ ఉంటాయో ఆ ఎన్రోల్ అయినటువంటి ప్రక్రియకి సంబంధించి ఫామ్ 16లో కూడా మిస్యూజ్ జరుగుతుంది. దానివల్ల దాదాపు 33,692 ఓట్లు యాడ్ అవుతూ వచ్చాయి. దానికి సంబంధించి అక్కడ చోరీ జరుగుతూ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నాయి. దీని మీద కూడా ఆలోచించాల్సి ఉంది. దాంతోపాటు నేను ఏదైతే ఇందాక చెప్తూ వచ్చానో, ఇదిగోండి డూప్లికేట్ ఓటర్స్ 11,965 డూప్లికేట్ ఓటర్స్ కనుగొన్నామని చెప్పేసి ఆయన ఏదైతే చెప్తూ వచ్చారో, ఇక్కడ చూసుకుంటే
గుర్ప్రీత్ సింగ్ ఇతను ఒక ఓటరు. ఆల్రెడీ బూత్ నెంబర్ 116లో ఈయన పేరు మీద ఒక ఓటు నమోదవుతూ వచ్చింది. ఆ తర్వాత బూత్ నెంబర్ 124లో సేమ్ ఈయన పేరు మీద ఒక ఓటు నమోదవుతూ వచ్చింది. ఆ తర్వాత బూత్ నెంబర్ 125లో ఒక ఓటు, బూత్ నెంబర్ 126లో ఒక ఓటు. అంటే ఒకే వ్యక్తికి సంబంధించి ఒకే అడ్రస్ మీద మల్టిపుల్ ఓట్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో ఈ రేంజ్లో దొంగ ఓట్లని, ఈ రేంజ్లో ఫేక్ ఓట్లని నమోదు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రేంజ్లో ఎన్నికల కమిషన్ ఇంత దారుణంగా ఓట్లు వస్తున్నా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక బూత్కి సంబంధించి ఉండి ఒక బూత్లో కనీసం ఒక 500 1000 ఓట్లు ఉంటే ఆ 1000 ఓట్లలో ఇన్నిసార్లు దొంగ ఓట్లు. దీని మీదే కదా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతుంది? ఇవన్నీ కూడా ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చినాయి కాదు. ఇదిగోండి, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్కి సంబంధించిన వెబ్సైట్లోనే దొరికినటువంటి ఓట్ల లిస్ట్ ఇది. అంటే ఒక నియోజకవర్గంలో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయంటే మరి లక్షల మెజార్టీలు ఎందుకు రావు? వేలు మెజార్టీలు ఎందుకు రావు? 90,000, 50,000, 70,000, 80,000 ఉంటాయి కదా. అది కూడా ఇట్లానే ఉంది. దాంతోపాటు ఇదిగోండి డూప్లికేట్స్ ఓట్స్. ఒక ఓటర్కి సంబంధించి ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. అంటే ఒక బూత్ నెంబర్లో ఒకలా ఉంటుంది, ఆ తర్వాత ఒక పేరు మారుస్తారు, మళ్ళీ ఇంకో చోట ఇంకో పేరు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు, తెలంగాణలో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు. ఇలాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో దొంగ ఓట్లు కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా చాలా అంశాలు కూడా చాలా ఫేక్ ఓటర్స్ లిస్ట్ చూసుకున్నా కూడా అంతే. సేమ్ హౌస్ నెంబర్లు ఉండవు కానీ ఓటు ఉంటుంది, అడ్రస్ ఉండదు కానీ ఓటు ఉంటుంది. దాంతోపాటు ఫేస్ ఉండదు, ఫోటో ఎవరిదో ఉంటుంది, పేరు ఒకరిదో ఉంటుంది, ఓటు ఒకరిదో ఉంటుంది. సో ఇలాంటి పరిణామాలు కూడా జరుగుతుంది. ఇది కూడా ఎగ్జిస్టింగ్ సంబంధించి కూడా ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇలా చాలా అంశాలను కూడా రాహుల్ గాంధీ తన పరిణామానికి సంబంధించి వీటన్నిటిని కూడా రీసెర్చ్ చేసి మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇది మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 62 సంబంధించి కొత్తగా ఓట్లు ఎన్రోల్ అయ్యే వాళ్ళకి సంబంధించి ప్లేస్ ఒక చోట ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఒక చోట ఉంటుంది, ఆమె ఫోటో ఒకలాగా ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇలా కొత్తగా అన్నింటినీ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇదిగోండి, ఇది పాత ఓటు, ఆమె ఒరిజినల్ ఓటు, ఇది కొత్త ఓటు, కొత్తగా అప్లై చేసినటువంటి ఓటు. సో ఇది ఒక స్టేట్లో ఉంటుంది, ఇది ఒక స్టేట్లో ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి. అంటే ఎన్నికలకు సంబంధించిన వెబ్సైట్లోనే బెంగళూరులో ఉన్నామే మహారాష్ట్రలో వెళ్ళి ఓటేస్తుంది, లేదంటే మహారాష్ట్రలో ఉన్నామే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు తమిళనాడుకి వెళ్ళి ఓటేస్తారు. సో ఇలా ఫేక్ ఓట్స్ని ఎన్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో ఇలా చాలా కాన్స్టిట్యున్సీ, నాట్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఓన్లీ తమిళనాడు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ పార్లమెంట్ సెగ్మెంట్లు అన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో మెయిన్గా రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశం ఇది. దొంగ ఓట్లకు సంబంధించి, ఫేక్ ఎన్రోల్మెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన బయట పెడుతూ వచ్చారు. ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించిన వెబ్సైట్లో ఉండేటువంటి డేటా ఉంటుందో ఆ డేటాని మాత్రమే ఆయన బయట పెడుతూ వచ్చారు. ఆయన కొత్తగా యాడ్ చేసింది ఏం లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇన్ని డౌట్లు రైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా మేము ఇవ్వము, మేము ఇలానే మాట్లాడతామంటే ప్రతిపక్ష పార్టీలు మీ మీద ఇలానే ఆరోపణలు చేస్తుంటాయి. ఎందుకు మనం ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఉన్నటువంటి మనము ఎవరి చేత ఆరోపణలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఓ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నామని చెప్పేసి ఎవరెవరో ఆరోపణలు చేస్తుంటే మనకు అది అంత అవసరం లేదు కదా. ఖచ్చితంగా దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది, సుప్రీంకోర్టు కొన్ని రూల్స్ పెడుతుంది, దానికి సంబంధించిన మనం అనుగుణంగా ముందుకెళ్ళాలి. డేటాని ఎందుకు డిలీట్ చేయాలి, బ్యాటరీ ఛార్జింగ్కి సంబంధించి తగ్గాలి కానీ ఎందుకు పెరుగుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా కామన్గా సహజంగా ఒక ఓటర్కో, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికో, లేదంటే అక్కడ కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థికో వచ్చేటువంటి అంశాలే కదా. వాటన్నింటినీ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనదే కదా. సో ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా దీని మీద స్పందించి ఈ అంశాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ అడిగినన్నింటినీ కూడా వ్యాలిడ్ రీజన్సే, ఎక్కడా కూడా ఆయన ఏమి తప్పు పెట్టి ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగానో, లేదంటే వాళ్ళని మధ్యలోకి లాగి కార్నర్ చేసే విధంగానో ఏం లేవు కదా. సో వీటన్నిటికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంటుంది. అలా కాకపోతే వ్యవస్థల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉండరు, పార్టీలు ఉండరు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది.